మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినము మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వోపకారి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ ఉదయకాలము మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకొనుటకు మీరు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనై ఉండగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ నూతన సంవత్సరములో మనము అనేక విషయాల కొరకు ఎదురు చూచేవారముగా ఉంటాము. కానీ మనము ఎదురు చూడవలసినది దేవుని కొరకు మాత్రమే. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని వాక్యము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే బలము అనేది ఆయన స్వభావ లక్షణమై ఉన్నది. బలము ఆయన సన్నిధిలో ఉన్నది. అందరికీ బలమును దానముగా ఇచ్చేవాడు ఆయనే. ప్రియ దైవజనమా, బలమునే నడికట్టుగా కట్టుకొనిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మనకు బలము ధరింపచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో శారా జీవితాన్ని మనం చూసినట్లయితే బలము ఉడిగిపోయిన స్థితిలో శారా దేవుని కొరకు ఎదురు చూచింది. దేవుని వాగ్దానము నెరవేర్చబడుటకు తన అవిశ్వాసమును సరిచేసుకొని దేవుని వైపు చూచింది. బలము ఉడిగిపోయిన శారా నూతన బలమును పొంది వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకుంది. ఈ సంవత్సరం ఏ విషయములో బలపడాలని ఈ వాక్యము వింటున్న నీవు ఆశిస్తున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆధ్యాత్మికముగా బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నావా? శారీరకముగా బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుని రాజ్యమును స్థాపించడానికి, దేవుని సువార్త ప్రకటించుటలో బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నావా? ఈ లోకపరమైన నీకు ఎదురవుతున్న పోరాటాలను జయించడానికి బలపరచబడాలని ఆశిస్తూ ఉన్నావా? అయితే నీవు చేయవలసినది దేవుని కొరకు ఎదురు చూడడం. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో నూతన బలముతో మనము నింపబడతాము. ఆయన వలన బలము పొందు మనుష్యులు ధన్యులని 84వ కీర్తన 5వ వచనము తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరములో దేవుని వలన బలము పొందడానికి ఒక తీర్మానం తీసుకుందాము. రక్షణ పొందిన మనము మన చుట్టూ ఉన్న రక్షణ పొందని జనులను దేవుని వైపుకు నడిపించాలన్నా కూడా దేవుని వైపు చూచినప్పుడు ఆయన తన బలము చేత వారిని పరిశుద్ధాలయానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్ని విషయాలలో ఎప్పుడైతే మనము దేవుని వైపు కనులెత్తి చూస్తామో నిర్ణయ కాలములో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని మనకు నూతన బలము ధరింప చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఆయన కొరకు ఎదురు చూడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాబల సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, బలమునే నడికట్టుగా ధరించుకున్న దేవుడవు.
బల ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నాయని వాక్యము సెలవిస్తూ ఉంది. తండ్రి, ఈ విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేసి, ఎవరైతే నీ కొరకు ఎదురు చూడాలని తీర్మానం తీసుకున్నారో వారందరినీ నూతన బలముతో నింపమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఏ విషయంలో ప్రభువా బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నారో అతి విషయంలో బలపరచబడులాగున నీ కొరకు ఎదురుచూచే కృపను వారికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.